తినే ఆహారము ఎంత తింటే అంత బరువు పెరుగుతాం, ఎంత తింటే అంత అనారోగ్యం కూడా చేరువవుతుంది. అట్లాగే ఎత్తు పొడవు ఇవన్నీ కూడా ఆహారాన్ని బట్టి ఎక్సర్సైజ్ని బట్టి ఉంటాయి. అదేవిధంగా మన శరీరం ఎలా ఉంటుందో మన మెంటాలిటీ కూడా అలాగే మార్పులు జరగటం అనేది చాలా కామన్. నన్ను ఈ ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. ఓపీకి వచ్చిన ప్రతిసారి ప్రతి పేషెంట్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఏం తినొచ్చు మేడం, ఏం తినకూడదు, ఎలా ఉండాలి అని అడుగుతుంటారు. అది అందరికీ ఉన్న ప్రశ్నే. అయితే మన ఎంత తింటామో అంత శరీరం పెరుగుతుంది. శరీరం పెరిగే కొద్దీ మనం యాక్టివ్ అవ్వము, డల్ అయిపోతాం. ఈ డల్నెస్ స్లోగా మైండ్ మీద ఎంత ప్రభావం తీస్తుందంటే ఒక్కోసారి యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకనే ఆహారానికి మైండ్కి ఇండైరెక్ట్ కనెక్షన్ కూడా కాదు, డైరెక్ట్ కనెక్షనే ఉంటుంది. పౌరుషం ఉన్న వాళ్ళకి ఉప్పు కారాలు బాగా తిన్నారని, లేకపోతే కారం ఎక్కువ తిన్న వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుందని అది సైన్స్ అయితే ప్రూవ్ చేయలేదు. మరి కాకపోతే అలా కోరిలేషన్ ఉంది, కొంతవరకే ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కారం ఎక్కువ తిన్నప్పుడు చికాకు ఎక్కువ వస్తుంది, చికాకు ఎక్కువ వచ్చినప్పుడు కోపం ఎక్కువ వస్తుంది. అది కొంతవరకు కానీ డైరెక్ట్ రిలేషన్ అయితే లేదు, సైన్స్లో అయితే ప్రూవ్ చేయలేదు, ఇట్లాంటిది ఎవిడెన్స్ అయితే లేదు. అట్లాగే ఉప్పు తింటే డెఫినెట్గా బీపీ పెరుగుతుంది. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ ఉంది అంటారు. ఆ కోపం ఏంటంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. యాంగ్జైటీ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం కోపము, ముక్కోపము అవన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఉప్పు బీపీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కానీ మెంటల్ ప్రాబ్లం మీద డైరెక్ట్గా చూపిదు. అందరూ అది అట్లా చెప్తూ మన తరతరాల నుంచి అది నాంచుడు అలా వచ్చేసింది. అలాగే కొంతమంది ఉప్పు కారాలు చాలా తక్కువ తిన్న వాళ్ళు ఏమంటారు, శాంతంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఉప్పు కారాలు తగ్గించాలి అంటారు. ఉప్పు కారాలు తగ్గిస్తే మన ఆరోగ్యం బాగుపడుతుంది. మన ఆరోగ్యం గ్యాస్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ రాకుండా ఉంటాయి. ఉప్పు తగ్గిస్తే బీపీ తగ్గుతుంది, బీపీ తగ్గితే హార్ట్ ప్రాబ్లమ్స్ కొంతవరకు క్లియర్ అవుతాయి. అట్లాగే కారం పెంచే కొద్దీ గ్యాస్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్, మన జిఐ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి, ఫిజికల్ హెల్త్ వచ్చిన వాళ్ళకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అందుకని అవి తగ్గించుకోండి, ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది మీ హెల్త్ బాగుంటే అని అంటారు. అలా ఇండైరెక్ట్ రిలేషన్ ఉంది కానీ డైరెక్ట్ రిలేషన్ అయితే లేదు. ఉత్తి ఆహారం వల్లే మనము ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చా అంటే అది కొంతవరకు 10%, 5 to 10% అయితే హెల్ప్ చేస్తుంది. నా దగ్గరకు వచ్చే చాలామంది యాంగ్జైటీ, డిప్రెషను, సైకాట్రీ, వేరే ప్రాబ్లమ్స్, బైపోలార్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళంతా నా దగ్గరికి వస్తే నేను కొంచెం హ్యాబిట్స్, ఆహారంలో కూడా హ్యాబిట్స్ చేంజ్ చేసుకోమని చెప్తా ఉంటాను. అంటే ఉప్పు కారాలు తగ్గించి కొంచెం హెల్తీ డైట్ తీసుకొని చప్పవే ఎక్కువ తీసుకోమంటూ ఉంటాను. ఎందుకంటే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం తక్కువ తింటే హెల్తీ ఫుడ్ అంటే సాలడ్స్ ఇలాంటివి ఎక్కువ తిని రైస్ క్వాంటిటీ తగ్గించి అట్లా చేస్తే హెల్తీ ఫుడ్ తింటే మన వెయిట్ కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ కంట్రోల్లో ఉంటే మన మైండ్ కూడా కొంతవరకు ప్రశాంతంగా కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో డైరెక్ట్ లింక్ లేకపోయినా ఇండైరెక్ట్ లింక్ అయితే ఉంది. జిమ్ లేకపోతే యోగా, మెడిటేషను అవన్నీ ఒక 5 to 10% హెల్ప్ చేస్తాయి. మనం తినే ఆహారం అంటే హెల్తీ ఫుడ్, సాలడ్స్, ఓట్స్, మోర్ ఫైబర్ ఫుడ్స్, అట్లా తర్వాత విటమిన్స్, ప్రోటీన్స్ అట్లా ఎక్కువ తీసుకొని ఫ్యాటీ ఫుడ్స్ తగ్గిస్తే మన హెల్త్ బాగుపడుతుంది. ఫిజికల్ హెల్త్ బాగా అయ్యి కొంచెం వెయిట్ తగ్గి కొంచెం బెటర్ లుక్ ఉంటుంది మనకి. అప్పుడు మెంటల్ హెల్త్ కూడా కొంచెం స్టేబుల్ అయ్యి కొంచెం బెటర్ అవుతుంది. సో ఈ ఫుడ్ అనేది 5 to 10% హెల్ప్ చేస్తుంది ఆల్రెడీ మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. అదే ఏ ప్రాబ్లము లేదు, ఆల్రెడీ చాలా బాగుంటే ఈ హెల్తీ ఫుడ్ స్టిల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెంటల్ హెల్త్ కూడా అట్లాగే కంటిన్యూస్గా నార్మల్గా మెయింటైన్ చేయటం కోసం. సో ఆల్వేస్ గుడ్ హెల్త్, గుడ్ డయట్ అండ్ గుడ్ మెంటల్ హెల్త్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ డెఫినెట్గా ఉంటాయి.